తెలిస్తే అందరి మనశ్శాంతి పోతుందమ్మా. ఒక కుటుంబంలో సంతోషాన్ని మాత్రమే అందరూ అనుభవించాలి. కష్టాన్ని ఒక్కడు మోస్తే చాలు. జైలుకు వెళ్ళొచ్చినా వాడు మారలేదమ్మా. ఇన్నాళ్ళు మనకి గురి పెట్టారు, తట్టుకున్నాం. మన పిల్లల జోలికొస్తే మనం తట్టుకోగలమా? కుప్పకూలిపోవు. అందుకని ఎప్పుడు నీడలా వెంటే ఉండగలమా? ఎలాగో పాపం అంటుకుంటుంది. వాడిని పొడి చేసి కొన్నాళ్ళు లోపల ఉండొస్తే మన కుటుంబం సంతోషంగా ఉంటుందమ్మా. వేరే దారి లేదమ్మా. సరే, చూద్దాం. మూసున్న బర్లు కావాలని రెచ్చగొట్టి గొడవ చేశాడు. ఎవరు ఏంటో అడగకుండా అందరినీ చితకబాది వేలు నరికేశాడు. పోలీసులందరూ వాడికి సపోర్టు. అయినా రవిని అరెస్ట్ చేశారంటే ఎక్కడో తేడాగా ఉంది. మాణిక్యం వేలు నరుగుతామన్న